మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని బంగారు మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు సర్వే చేసి 70 సంవత్సరాల చరిత్ర గల బంగారు మైసమ్మ దేవాలయాన్ని తొలగించాలని అనడం సబబు కాదని అన్నారు। దేవాలయం జోలికి రాకుండా లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని, లేని పక్షంలో తమ మనోభావాలను దెబ్బతీస్తే ప్రజా ఆందోళనకు సిద్ధం కావాలని ఆలయ కమిటీ సభ్యులు హెచ్చరించారు। టెంపుల్ దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ వెళ్తున్నది। ఇది ఈ కాలనీ వాసులు కానీ ఫిర్యాదుగూడ నివాసులు కానీ ప్రతి సంవత్సరం ఘనంగా పండుగ జరుపుకునే ఆలయం ఇది। ఈ ఆలయాన్ని ఇంచు కూడా జరపడానికి వీల్లేదని మేము ఫిర్యాదుగూడ వాసుల తరఫున కోరుతున్నాము। ఈ పరిస్థితి మీరు తొలగించే పరిస్థితి వస్తే మాత్రము చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఒక టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే బ్రిడ్జ్ నిర్మించుకోండి, రోడ్డు నిర్మించుకోవాలి కానీ ఆలయాన్ని మాత్రము మీరు టచ్ చేయడానికి వీల్లేదని మా యొక్క కాలనీ ఫిర్యాదుగూడ వాసుల తరఫున కోరుతున్నాం। బంగారు మైసమ్మ తల్లికి ఈరోజు ఫిర్యాదుగూడలో వరంగల్ పైన నెలకొన్నటువంటి శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణము గత కొన్ని 50-60 సంవత్సరాల నుండి ఈ యొక్క గుడి ఇక్కడ ఉన్నది। ఈ యొక్క గుడిని నిన్న మొన్న ఈ బిర్జు కార్యక్రమాలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ గుడిని తొలగించడానికై ఎన్నో ఎత్తులు చేస్తున్నారు। అందులో భాగంగా మేము ఈ కాలనీ వాసులు ఈ ఫిర్యాదుగూడ ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరులందరూ ఈ అమ్మవారి గుడిని ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో వాదిస్తున్నారు। ఈ గుడిని ఏ రోజుకైనా కానీ దినదిన అభివృద్ధి చెందించాలి, దీన్ని దినదిన అభివృద్ధి చేయాలి అనే పట్టుదలతో ఇక్కడికి మా మిత్రులు సోదరులు అందరూ ఫిర్యాదుగూడ వాస్తవ్యులందరూ ఇక్కడికి ముక్తకంఠంగా వచ్చి అందరూ ఈ యొక్క ఈ కార్యక్రమము అలాగే ఈ యొక్క వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ వీళ్ళందరూ మాకు ఈ గుడిని ఎవరు కూడా ముట్టగడానికి వీల్లేదు, ధర్మం జోలికి వస్తే ఎవరమైనా ఊరుకోము అనే విధంగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। ఈ గుడి కూడా ఎప్పుడు కూడా ఎవరైనా ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు ఈ గుడిని జరపాలి, ఈ గుడి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే దీనికి ప్రత్యామ్నాయంగా రోడ్డుకు అవతల పక్కన ఇంకా జరపడానికి ఆస్కారం ఉన్నది। ఆ విధంగా జరుపుకొని ఈ రోడ్డును వెడల్పు చేయాలనుకుంటే అవతల పక్కకు 4 ఎకరాల ప్రభుత్వ స్థలము, అది పార్కు జాగా ఉన్నది, అవతల పక్కకు జరిపి ఈ గుడిని మాత్రం గుడి జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదనేది మేము ముక్తకంఠంగా ఏకకంఠంగా చెప్తున్నాము। ఈ గుడిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కానీ గుడి జోలికి వస్తే ఊరుకోమనేది హెచ్చరిస్తున్నాము ప్రభుత్వానికి। ఇది ప్రతి ఒక్కరూ గమనించి ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుతున్నాము।